జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటంటే, ఈ కొత్త సంవత్సరంలో ఎవరైతే వారాహి అమ్మవారి యొక్క ఈ వెరీ పవర్ఫుల్ అయినటువంటి ఈ మూలమంత్రాన్ని ఎవరైతే చదువుతారో, ఇక మీ జీవితంలో ఎన్ని అడ్డంకులు కూడా ఉన్న అడ్డంకులన్నీ కూడా ఏవి ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోవటము అనేది తథ్యము అంది. మీ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకున్న అన్ని సమస్యలను మాపి మంచి పరిష్కారాలను చూపిస్తుంది అనడంలో అసలు సందేహమే లేదండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్కి 10 మందికి ఈ వీడియోని షేర్ చేయగలరు. ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటంటే, వారాహి అమ్మవారి యొక్క ఈ మూలమంత్రము ఎంతోమంది చదివి వాళ్ళ జీవితాల్లో ఎన్నో మార్పులు చవిచూశారు. చాలామంది డబ్బుల కోసము ఇబ్బంది పడే వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్కి వచ్చారు. వాళ్ళకు ఉండటానికి ఇల్లే లేదు అనుకున్న వాళ్ళు కూడా సొంత ఇల్లు కల కూడా తీరింది. వాళ్ళకి పెళ్లి కావటం లేదని ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధపడేవారు వారాహి అమ్మవారిని ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా, రాత్రి దేవతగా పూజించబడే వారాహి అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎటువంటి కష్టాలు అనేవి ఉండవండి. ఎంతోమంది యొక్క కష్టాలను మాపిన తల్లి వారాహి మాత తల్లి. కేవలం నమ్మకంతో ఈ మంత్రాన్ని పఠించండి. ఆ మంత్రము ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఇస్తాను. ఆ మంత్రాన్ని మీరు భక్తి శ్రద్ధలతో చదవండి. కంపల్సరిగా ఈ కొత్త సంవత్సరంలో చాలా మార్పులు సంభవిస్తాయి. ఆ మంత్రము ఏమిటి అంటే, ఓం క్లీం వరాహముఖీ హ్రీం సిద్ధిస్వరూపిణి శ్రీం ధనవశంకరీ ధనం వర్ష స్వాహా. ఓం క్లీం వరాహముఖీ హ్రీం సిద్ధిస్వరూపిణి శ్రీం ధనవశంకరీ ధనం వర్ష స్వాహా. ఓం క్లీం వరాహముఖీ హ్రీం సిద్ధిస్వరూపిణి శ్రీం ధనవశంకరీ ధనం వర్ష స్వాహా. ఈ మంత్రాన్ని కనీసం 3 సార్లు అయినా సరే చదవండి. ఈ కొత్త సంవత్సరంలో ఈ మంత్రాన్ని మీరు మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కరించుకొని వీలైతే అమ్మవారికి దీపారాధన చేయండి. మీ ఇంట్లో కనుక బొమ్మ లేకపోతే ఏమీ బాధపడవలసిన అవసరం లేదు. దీపంలోని అమ్మవారిని చూడండి. అమ్మవారికి నమస్కరించుకొని ఆ దీపంలోనే మీరు ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా మీరు పఠించండి. చెప్పే ముందుగా అమ్మవారికి మీ యొక్క సంకల్పాన్ని, మీ బాధని, మీ కష్టాన్ని, మీకు ఏదైతే ప్రాబ్లంతో మీరు సతమతమవుతున్నారో ఆ విషయాన్ని అమ్మవారికి ముందు సంకల్పంగా చెప్పుకోండి. కొత్త సంవత్సరం కాబట్టి మనం ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అమ్మవారి ఫోటో లేని వారైనా సరే దీపం పెట్టి ఆ దీపంలోనే మనము సకల దేవతలను చూడవచ్చు. దీపమే అమ్మవారి రూపంగా ఏ లక్ష్మీదేవి అయినా సరే, ఏ మాత అయినా సరే మనకి అమ్మవారే కాబట్టి లక్ష్మీదేవిలోనే మా వారాహి అమ్మవారిని చూస్తూ కూడా మీరు ఈ మంత్రాన్ని పఠించండి. కంపల్సరిగా మీ జీవితంలో ఎన్నో జరగలేదు అనుకున్న మీరు ఈ మంత్రం పఠించిన తర్వాత మీకు ఇష్టమైన కోరిక ఏదైతే ఉంటుందో అది తప్పకుండా నెరవేరుతుందండి. ఇక్కడ మనకి నమ్మవలసింది ఏంటంటే, నమ్మకంతో ప్రయత్నం చేయాలి. నమ్మకం లేకుండా నెగిటివ్ థాట్స్తో మీ మైండ్ అంతా ఉంచి మీరు చదివిన ఆ మంత్రము అనేది మీకు ఉపయోగం లేదు. ఆర్తితో, భక్తితో అమ్మవారిని నమ్మకంతో కొలవండి. ఈ కలియుగంలో మనకి ప్రత్యక్ష దైవము ఎవరు అంటే వారాహి అమ్మవారే. వారాహి అమ్మవారు ఎంతోమంది జీవితాల్లో ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మిగిల్చారు. అలాగే మన జీవితంలో కూడా మనకి మధురానుభూతులు కావాలి అంటే కంపల్సరిగా వారాహి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా చదవండి. మీ జీవితంలో ఎన్నో మార్పులు మీరే చవి చూస్తారు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. జై వారాహి మాత.